ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ప్రకటన 14వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ప్రకటన 14:9 వేరొక దూత కూడా వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి మొదటి దూత వెనక రెండవ దూత తర్వాత వచ్చి గొప్ప స్వరంతో ఎలాగూ చెప్తూ ఉన్నాడు. ఏమి చెప్పబోతున్నాడు అని మనం విన్నప్పుడు, ఆ రోజుల్లో ఏడేండ్ల మహాశ్రమలో అంత్యక్రీస్తు పరిపాలనలో ఉండు ప్రజలకు ఈ యొక్క గొప్ప అనౌన్స్మెంట్ సర్వలోకమునకు కూడా. ఎందుకు అనగా ఆ దినాల్లో దేవుని యొక్క సంఘము భూమి మీద ఉండదు. అయితే విడువబడిన వారు ఇశ్రాయేలు వారు ఉంటారు. అయితే వారికి పెద్ద పరీక్ష వారి ముందు ఉన్నది. కాబట్టి వాడు గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి దాని నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఇది చాలా ఖచ్చితంగాను క్లియర్గాను ఈ యొక్క తీర్పు గొప్ప స్వరముతో ఆ దూత తెలియచేసి ఉన్నాడు. మీ ఎదుట క్రూర మృగం ఉన్నాడు, వాడికి నమస్కారం చేసిన వాడి యొక్క ముద్రలు వేయించుకున్న ఈ దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఆ కోపం అనే ఉగ్రత కుమ్మరించబడుతుంది. వాడు తాగవలసిందే. వాడి యొక్క అంతిమ దశ లేక ఆ విధంగా క్రూర మృగమునకు మొక్కిన ఎడల